జనని రాకముందు ఎవరితో ఏమీ మాట్లాడకుండా తన పాటికి తన పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేది నాయనమ్మ. అలాంటిది ఇవాళ నాయనమ్మ కోమాలో ఉందంటే దానికి కారణం ఎవరు? జనని కాదా? ఇవాళ పెద్ద కర్ణుళ్ళ డబ్బు దానం చేయడానికి వచ్చాడే ఆ సుందరరామయ్య, వాడి పేరున నాయనమ్మ 40% వాటా ఎలా రాసింది? జనని వల్ల కాదా? చెప్పమ్మా, ఒక్కటా రెండా? జనని చేసినవి ఎన్నెన్నో ఉన్నాయి. అంతదాకా ఎందుకు? ఇవాళ రూపా వినోదులు విడిపోయి ఉండడానికి కారణం ఎవరు? జననియే కదా. ఇవన్నీ ఆలోచించవు, నన్ను మాత్రం ప్రశ్నిస్తావు. రాక్షసుడివి, దుర్మార్గుడివి, నీకు మనసు లేదు అంటుంటావు. నిజంగా నాకు మనసు అనేదే లేకుంటే ఇవాళ్ళందరూ వీధుల్లో ఉండేవాళ్ళు, అది తెలుసుకో.